హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్తో సఫర్ అవుతున్నారు. సో ఈ ఇన్ఫెక్షన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం కూడా చాలా చాలా అవసరమని అందుకే ఈ వీడియో మాధ్యమంలో నేను చెప్తున్నాను. సో యాక్చువల్లీ హెచ్ పైలోరీ ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చేస్తే మన బాడీలో మనకు ఏమవుతుందంటే లైక్ గ్యాస్ ఎక్కువగా మన బాడీలో తయారవుతాయి. దట్ ఈస్ వన్. ఎంత మెడిసిన్ వాడినా సరే తగ్గడం అసలే ప్రసక్తే లేదు. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, ఎలాగే గ్యాస్ తయారయ్యి లాస్ట్కి ఏమవుతుందంటే మనకు పొట్టలు పుండు పడిపోతుంది. సో దట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఆల్సర్ అని మెడికల్ సైన్స్లో చెప్తాం. పెప్టిక్ ఆల్సర్ లేకపోతే డ్యూడెనల్ ఆల్సర్, ఇది అన్నీ స్టార్ట్ అయిపోతే తర్వాత దాని గురించి మనకు మోడర్న్ మెడిసిన్లో దెర్ ఈజ్ నో పర్టిక్యులర్ క్యూర్. ఓన్లీ థింగ్ దే కెన్ మేనేజ్ విత్ ద మెడికేషన్. సో రోజు మెడిసిన్ వాడాలి, సచ్చినప్పటి వరకు మెడిసిన్ వాడాలి. దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్స్. బికాజ్ అది వాడకపోతే మీకు డైజెషన్ ఉండదు, మీకు కాన్స్టిపేషన్ వచ్చేస్తాయి, గ్యాస్ ఫామ్ అవుతాయి, నోట్ నుంచి మనకు రకరకాల బ్యాడ్ బ్రెత్, బ్యాడ్ స్మెల్ రావడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ ఇది హీల్ అవ్వద్దు పర్మనెంట్లీ. దట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ అన్నమాట. అస్సలు అలోపతిక్ మెడిసిన్ ద్వారా ఇది ఎప్పటికీ హీల్ కాదు. సో ఎందుకు ఆ మెడిసిన్ వాడాలి? నేను చెప్పేది జీవితాంతం వాడాలా ఓన్లీ దాని గురించి? అలా కాదు. ఐ విల్ టెల్ యూ వెరీ సింపుల్ ట్రిక్, వెరీ సింపుల్ చిట్కా చెప్తాను. ఈ చిట్కా మీరు పాటిస్తే మీకు ఓన్లీ 3 రోజు మీరు పాటించండి, మీకు పర్మనెంట్గా ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. ఓకే, మీరు తర్వాత డైలీ బేసిస్లో గ్యాస్కు మెడిసిన్ వాడాల్సిన అవసరమే లేదు. ఓకే, సో ఈ ప్రాబ్లం గురించి ఇది మీరు వాడండి. మీకు గ్యాస్, యాసిడిటీ, బ్యాడ్ బ్రెత్, ఓకే, ఇండైజెషన్, మోషన్స్ ఫ్రీ కాకపోవడం, ఇది మొత్తం టోటల్గా కంట్రోల్ అవుతుంది. దానిలో మీరు తీసుకోవాల్సినది 3 ఐటమ్స్. ఒకటి ఏంటంటే ములేఠి 2 గ్రామ్, గిలోయ్ 2 గ్రామ్, అండ్ ద నెక్స్ట్ వన్ అనదర్ పౌడర్ దట్ ఈస్ స్పౌరీ. ఓకే, ఈ స్పౌరీ పౌడర్ కూడా మీరు 3 గ్రామ్ తీసుకోవాలి. ఓకే, సో ఈ 3 ఐటమ్స్ ఈ విధానంగా తీసుకొని మీరు మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి వేడి నీళ్ళు, హాఫ్ గ్లాస్ వేడి నీళ్ళు తీసుకొని మీరు దానిలో కలిపేసి పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, బిఫోర్ ఫుడ్ మీరు తీసుకోండి. పొద్దున టిఫిన్ చేయకముందే, రాత్రి అన్నం తినకముందే. డెఫినెట్లీ ఇట్ విల్ బి క్యూర్ ఇన్ 3 days.